పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి గూడాల శ్రీహరి గోపాలరావుకి ప్రజల నుంచి అపూర్వమైన స్వాగతం లభిస్తోంది. జరగబోయే ఈ ఎన్నికల్లో ఘన విజయం ఖాయమంటోన్న గూడాల శ్రీహరి గోపాలరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎన్నికల నగార మోగిన వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరిస్తున్నారు. పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడాల గోపి కూడా శ్రీహరిరావు కూడా ప్రచారం చేస్తారు. సార్ చెప్పండి, ఈ ఎన్నికలకు సంబంధించి నగార మోగింది, ఇప్పటికే 2 నెలలు కూడా కౌండం లేదు. ఎలా ఉంది ప్రచారం, ఎలా సాగుతుంది? ఇక్కడ టీడీపీ కంచుకోటలు, ఈ కంచుకోటను ఎలా బీటలు కొట్టబోతున్నారు? కంచుకోటను ఎలా బీటలు కొడుతున్నారు అనేది మీరు డైరెక్ట్గా లైవ్లో చూసుకోండి. ఇక్కడ బీటలు కాదు, కొండలు పగిలిపోతాయి. అది ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు సౌండ్కే పగిలిపోతాయి పేటలో. అర్థమైందా? ఇక్కడ కంచుకోటలో గించుకోటలో ఏమీ లేవు, అంతా వైఎస్ఆర్ కోటే. ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎటువంటి రెస్పాన్స్ ఉంది ప్రజల్లోకి వెళితే ఇప్పుడు ఇక్కడ ఒక పెద్దమ్మ ఉంది. పెద్దమ్మ ఏం చెప్తుంది? 1వ తారీఖు 5:30 గంటలకి పెన్షన్ వచ్చేస్తుంది, రేషన్ వచ్చేస్తుంది, అలాగే అమ్మఒడి వచ్చింది, డోక్రా వచ్చింది, చేయూత వచ్చింది, రుణమాఫీ వచ్చింది. ఇలా చెప్పుకుంటా వెళుతుంటే అసలు వినడానికి సమయం లేనంత పథకాలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మేము చెప్పడానికే నోరు తిరగనంత అభివృద్ధి. గతంలో 77 సంవత్సరాలు గడిస్తే అందులో 72 సంవత్సరాలు అయిపోయాయి. ఇటువంటి పరిపాలన దేశంలోనే ఎక్కడా చూడని విధంగా ఆంధ్రప్రదేశ్లో శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు పాలించారు. అలాగా అద్భుతమైన రెస్పాన్స్ ఎందుకు ఉండదండి? ఒక ఇంటికి వెళ్తే అన్న నాకు 5 లక్షలు వచ్చింది, అన్న నాకు 10 లక్షలు వచ్చింది, అసలు చెప్తా ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు 175కి వైనాట్ 175 ఎందుకు అంటున్నారా అని మేము అర్థం కాక ఆలోచించాం. ఈరోజు చూస్తుంటే వైనాట్ 175 అనేది ఖాయం. అలాగే 25కి 25 ఎంపీలు కూడా ఖాయం. ఇక్కడ పసుపు బట్ట ఉన్నది ఇంటికి వెళ్ళడం ఖాయం. ఇక్కడ పాలకొల్లు గడ్డ మీద గుడాల గోపి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గడ్డ మీద తిరగడం ఖాయం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు సాక్షిగా చెప్తున్నాను, ఏదైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సీటు జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని మా పాలకొల్లు నాయకులందరూ సెలవిస్తున్నారు. ప్రజలే గమనిస్తారు, నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే చెప్తారు దానికి. ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఎలా ఉంటుంది? గతం నుంచి కూడా టీడీపీ ఇక్కడ కంచుకోట, ఇక్కడ ఏ విధంగా బీటలు కొట్టారు? టీడీపీ కంచుకోట అనేది అదేమీ లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, జడ్పీటీసీ ఎలక్షన్ కానీ, అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్ కానీ అసలు టీడీపీకి డిపాజిట్లు లేవు. కంచుకోట అనేది ఎప్పుడో పగిలిపోయింది. ఇవాళ జరగబోయేది గుడాల గోపి గారి విజయం మాత్రమే. యలమంచిల మండలంలో ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ వాళ్ళు 1 అంకికి 2 అంకెలకి పరిమితమైన పరిస్థితి పాలకొల్లు నియోజకవర్గం. అలాగే పాలకొల్లు మండలంలో, పోడూరు మండలంలో ఇంకా టీడీపీ కంచుకోట ఎక్కడుంది? టీడీపీ కంచుకోట అనేది ఏమీ లేదు. స్టార్ క్యాంపెయిన్ అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రజలు ఎలాగ ఉంటారు స్టార్ క్యాంపెయిన్ లాగా అనుకుంటే గడగడకు వెళ్ళినప్పుడు నిజమే కదా. ఏమంటున్నారంటే, అమ్మ మాకు అమ్మఒడి వచ్చిందమ్మా, మా పెద్దానికి, మా మాంగారికి గుండాపురం చేయించుకున్నామమ్మా, మా కొడుక్కి, పెద్ద కొడుక్కి ఫీజు ఎంఎస్ఓడి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నాకు డోక్రా రుణమాఫీ వచ్చింది. ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మాకే నష్టం అని మేమే జగన్మోహన్ రెడ్డికి ఓటని మేము 10 మంది చెప్తా ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రజలే స్టార్ క్యాంపెయిన్లని ఎందుకు అన్నాడు అనేది ఈరోజు నాకు బాగా అర్థమైంది. అంత గొప్పోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తరపున పార్టీలో ప్రచారంలో చేయటంలో కానీ, ఈ పార్టీలో పనిచేయటం కానీ నాకు నిజంగా పూర్వజన్మ సుకృతం. మోడీ కూడా పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదని ధైర్యం కూడా చేయనటువంటి పరిస్థితి చూస్తే వీళ్ళ తలలు ఎక్కడ పెట్టుకోవాలా ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కానీ ఆలోచించుకోవాలని చెప్తున్నా. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జెండా ఎగరేస్తుంది. ఏదైతే టీడీపీ కంచుకోట అనేది
పగిలిపోయిన కంచుకోటని ఇంకోసారి బదులు కొడతామని చెప్పి గుడాల గోపి గారి ద్వారా అని చెప్పి అందరికీ తెలియజేస్తాం. సంబంధించి కూడా సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది. ఇక్కడికి సంబంధించి ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకొల్లు సీట్ను కూడా గెలిచి సీఎం వైఎస్ జగన్ రెడ్డికి కానుక ఇస్తాము. గతంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచి ఉన్నటువంటి కంచుకోటలు కూడా బేటల బారే విధంగా కూడా విజయాన్ని కూడా తాము కానుక అయిపోతామంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గుడాల గోపి కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి పాలకొల్లు నియోజకవర్గం నుంచి.